నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ టీవీ. నేను మీ కావ్య. సూపర్ 6 పథకాల్లో భాగంగా కుటుంబ ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఫ్రీ బస్ ప్రయాణం అనేది అమల్లోకి తెచ్చారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పేసి ప్రభుత్వం అనేది 15,000 వాళ్ళ అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, మరి ఆ 15,000 మీకు సరిపోతాయా లేదా ఆర్థికంగా అని చెప్పేసి వాళ్ళ మాటలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే సార్, మీ పేరు? రేపు 15,000 వేస్తా అన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఎలా అనిపిస్తుంది? 15,000 కాదండి, మేము 30,000 అడిగామండి. నెలకి 30,000 అడిగాము. ఆయిల్ కొట్టించి 30,000 అండి, మేము ఫ్రీగా బళ్ళు తిప్పుతామని చెప్పాము. అప్పుడు ఫ్రీ బస్సు అట్ట పెట్టారు, మేము అట్లా ఆటోలు ఫ్రీగా తిప్పుతామని చెప్పాము. నెలకి 30,000 ఇవ్వగలరు అంటారా? నెలకి 30,000 మరి బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు కదా, ఫ్రీ బస్సుకి ఎంత లాస్ వస్తుంది? మా ఆటో వాళ్ళకి ఇవ్వడానికి ఏమైంది? ఫ్రీ బస్ వల్లే మీరు నష్టపోతున్నాం అండి. మరి సంవత్సరానికి 15,000 అన్నది మీకు దేనికి పనికి చదవండి, ఒక బ్రేక్ పనికి వస్తుంది, మిగతా మనం ఏం చేస్తాం? సంవత్సరం ఒకసారి బ్రేక్ చేయించుకోవాలి బండి. బ్రేక్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, పర్మిట్ మొత్తం కట్టుకోవాలి. ఆ 15,000 సరిపోతుంది. ఆ 15,000 అట్టే సరిపోతుంది. ఇంక మనకేముంది, ఇంకా మిగులు. మరి మీరు ఏమనుకుంటారు? చెప్పాను కదండి, నెలకి 30,000 ఇచ్చి ఆయిల్ కొట్టి మనండి ఫ్రీగా తిప్పేస్తాం. మేము కూడా ఫ్రీగా తిప్పేస్తారా? బస్సు తిప్పినట్టు పెట్టారా? పెట్టాం. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అప్లికేషన్? మొత్తం అడిగారండి, ఏది ఒక్కటి మిస్ అయినా కానీ రావని చెప్పారు. ఏమేమి అప్లై చేయడానికి పెట్టారు? బండి బ్రేక్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, పర్మిట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్. ఎక్కడ పెట్టారు సార్? సచివాలయం పెట్టారు. సచివాలయంలో పెట్టారు. టైమింగ్ ఏమైనా పెట్టారా? ఇంతవరకే తేదీ, ఇంతవరకే చివరి 1వ తారీఖు వేస్తా ఉన్నారండి. 1వ తారీఖు వేస్తా అన్నారా? సరే. ఫ్రీ అదే 15,000 ఎట్లా అనిపిస్తుంది మీకు? 15,000 దేనికి పనికి రావమ్మా? దేనికి పనికి రావా? మరి దేనికి ఏ లెక్కన? ఫ్రీ బస్ వేసాక సర్వీసే లేదు, ఆటో వాళ్ళందరూ ఇంకా అడక్కోవాలి. అప్పుడు అట్లా అయిపోయింది. ఇంకా ఓకే ఓకే ఇప్పుడు మంచిదే. 15,000 పర్లేదా? మీకు ఇస్తున్నారు కదా. ఆయన జగన్ ఇచ్చినప్పుడు ఇచ్చినాడమ్మా. ఎంత ఇచ్చారు ఆయన? 10,000. మరి ఈయన 15,000 ఇస్తున్నారు కదా. చారు ఇప్పుడు ఆధార్ కార్డు మార్చుకుంటే మాకు పడుతుందా? పడుతుంది. అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరికైనా పడుతుంది. వాళ్ళ పేరు మీద ఉండాలి కాబట్టి అని, వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి అది ఫ్రీ బస్. అదే ఈ పథకం పెట్టడం మంచిదా కదా? మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే. సార్, మీ పేరు? బాబు అండి. రేపు ప్రభుత్వము మీకు 15,000 జమ చేయాలని చెప్పేసి పెడుతున్నారు కదా, దీనిపైన మీ ఫీలింగ్ ఏంటి సార్? 15,000 మీకు సరిపోతాయా? ఫీలింగ్ అంటే మా సొంత బండ్లు కాదండి, అద్దె బండ్లు. మాకేం రావు కదా, మేము తోలుకోవడం అంటే మాకు కిరాయి కట్టుకోవడం. ఓకే. రోజువారీ కిరాయి కట్టుకోవాలి, రోజు కొందరు 300 కట్టాలి. రోజుకి ఎంత సంపాదిస్తారు మరి? ఇది అద్దె బండేనా? కానీ అద్దె బండేనండి, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు, 400 300 అంతేనా? ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుండే లేదా అంతకు ముందు నుండేనా ఇట్లా ఉంది? ఫ్రీ బస్ పెట్టిన కానీ ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుండి. ఫ్రీ బస్ పెట్టక ముందు నుండే ఎలా ఉంది? ముందు అంటే రోజుకి వచ్చి 600 500 మిగులుతాయి. ఫ్రీ బస్ పెట్టిన కానీ ఏంటంటే ఇప్పుడు 200-300 మిగులుతున్నాయి. 200-300 మిగులుతున్నాయి. అంటే నమస్తే సార్, మీ పేరు? శ్రీకాంత్. రేపు ఫ్రీ బస్ పథకం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పేసి మీ ఆటో డ్రైవర్లందరికీ 15,000 అయితే అకౌంట్ లో వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు కదా, దీన్ని మరి మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదే కదా. అర్థం కాదు. మంచిదే కదా వేస్తే? మంచిదే వేస్తే. ఓకే. దాని వల్ల ఇంకంతేనా? పర్లేదు. ఇంకేమైనా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? 15,000 సరిపోతాయా మీకు? ఓకే. నమస్తే సార్, మీ పేరు? రేపు 15,000 వేస్తా అంటున్నారు కదా, మీరు ఏమైనా అప్లై చేశారు? అది ఇంకా పడలేదు. ఎన్ని రోజుల్లో పడుతుంది అంటున్నారు? వారంలో పడతాయి అంటున్నారు. ఎలా అప్లై చేశారు సార్? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆటో కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్, అంతవరకు. మరి 15,000 వేస్తున్నారు అన్నారు కదా, ఇవి సరిపోతాయి అంటారా మీకు? వచ్చిన కాడికి చేసేది ఏముంది? వచ్చిన కాడికి తోలగాలు ఉన్నట్లేదు, ఆటో తోలగాలు అసలు ఏమున్నట్టు. వచ్చిన కాడికి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీరు ఏం లేదు, తోలగాలు ఏం లేవు, ఖాళీగా ఉన్నాయి. ఎంత వస్తాయి మీకు రోజుకి తోలినందుకు? 1000 రూపాయలు వచ్చాయి, ఇప్పుడు 500 కూడా రావట్లేదు. 500 కూడా రావట్లేదు. ఏం లేదు. నమస్తే సార్, మీ పేరు? కర్ముల్లా. రేపు 15,000 మీ అకౌంట్ లో పడతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, మీరు నష్టపోతున్నారని చెప్పేసి, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? పడితే బాగానే ఉంటుందని ఫీల్ అవుతున్నాం. పడితే బాగానే ఉంటుంది. అప్లికేషన్ ఏమైనా పెట్టుకున్నారా మరి? 15,000 సచివాలయంలో పెట్టుకున్నాం అప్లికేషన్. ఎన్ని రోజుల్లో పడతాయి అని చెప్పేసి అన్నారు వాళ్ళు? 2వ తారీఖు తర్వాత అన్నారు. దసరా తర్వాత అయిపోయిన తర్వాత అని చెప్పేసి అన్నారా?
సో చూస్తున్నారు కదండి, ఇది ఆటో వాళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము. వాళ్ళ నుండి ఇలా సమాధానం అయితే వచ్చింది. వాళ్ళకి కనీసం ఈ ప్రభుత్వం నుండి 15,000 వచ్చినా గానీ కనీసం వాళ్ళ ఇన్సూరెన్స్ కి బ్రేకింగ్ కూడా సరిపోవని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. మరి కొందరైతే ఈ ఫ్రీ బస్ పథకాన్ని అసలు తీసేయడం అయితే మాకు మంచిదండి. రోజుకి 800 నుండి 1000 రూపాయలకి అయితే సంపాదించుకుంటూ ఉంటాము. ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల కనీసం మాకు 300 నుండి 500 కూడా రోజుకి రావడం లేదు. మా కుటుంబాలని మేము ఎలా పోషించాలని చెప్పేసి వాళ్ళు బాగా ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి 15,000 కాకుండా ఆర్థికంగా 25,000 పెంచాలని చెప్పేసి ఇక్కడ ఆటో స్థానికులు అయితే కోరుతున్నారు.